మీరు కాశ్మీర్లో ఆ పార్టీ ఉంది, ఆ పార్టీ సపోర్టింగ్గా ఉండలేదు, అందుకనే యూనియన్ టెరిటరీ కింద దాన్ని చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాం. ఇట్లాంటివి చేయడానికి పోయినప్పుడేమో మోదీ గవర్నమెంట్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, ఒక రూల్ పాస్ చేస్తారు, మీ నాన్నని చెంప మీద కొడితే నువ్వు తిరిగి నాన్న చెంప మీద కొడతావా? ఎందుకు కొడతాం, కొట్టాం కదా. మరి అట్లాంటప్పుడు ఫ్యాసిస్టా నాన్న? కాదు. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ దేశం కోసం పనిచేస్తుంది, ఈ దేశ భవిష్యత్తును కాపాడుతుంది, ఈ దేశ ప్రజలకు ఒక మార్గదర్శకం చూపించబోతుంది, యువతకు మార్గదర్శకం ఇస్తుంది. ఈ సంస్కృతిని, ఈ దేశంలో ఉన్న ఒక నాగరికత 800 సంవత్సరాలు ముఘళ్ళు, తుర్కులు, ఆఫ్ఘన్ల దాడిలో దౌర్జన్యాలకు గురయ్యి, తర్వాత 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ చేతుల్లో దౌర్జన్యాలకు గురయ్యి, ఇంకా కూడా హిందూ ఈ నాగరికతను కాపాడుతుంది అన్న అక్కసుతోని ఈ టెర్రరిస్టు మూకలు కాశ్మీర్ మీద దాడులు చేస్తున్నప్పుడు మీరు దాన్ని భారతీయ జనతా పార్టీ వైఫల్యం అనడం బాలేదు. ఒకటి. రెండు, అక్కడ దౌర్జన్యాలు చేసి మొన్న పల్గాంలో ఒక ఆమెను వాళ్ళ భర్తను కాల్చిన తర్వాత ఆమె అడిగిందట, అరే ఇస్లామిక్ టెర్రరిస్ట్ కుక్క, నీకు దమ్ముంటే మా ఇద్దరిని కూడా కాల్చరా, మా ఆయన చచ్చిపోయాక మేమిద్దరం ఉండి ఏం చేయాలని అడిగితే పోయి మోదీకి చెప్పుకో అన్నట. అంటే మోదీ మన నాగరికతను కాపాడుతున్నాడు. ఒక రాజు అంటే ప్రజలకు తండ్రి స్థానంలో ఉన్నాడు అన్నట్టు. ఈ లెక్కన మోదీ మనందరికీ తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి పోయి మోదీకి చెప్పుకో అని. ఇప్పుడు మీ పిల్లల్ని ఏమన్నా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు వచ్చేసి? నాన్నకి చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్గా అది వాళ్ళు గుర్తించిండ్రు. దురదృష్టం ఏంటంటే మనోళ్ళే గుర్తించలేకపోతున్నారు, మనోళ్ళే తెలుసుకోలేకపోతున్నారు, మనోళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిగత జీవితం లేకుండా, పెళ్ళి ఇల్లు అనేది లేకుండా దేశ ప్రజలందరినీ తన కుటుంబంగా, దేశాన్ని తన ఇల్లుగా భావించి 24 గంటల్లో 4-5 గంటలు వండుకొని మిగతా సమయం అంతా మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం పనిచేస్తుంటే గుర్తించని మనం మూర్ఖులమా? గుర్తించిన ఆ టెర్రరిస్ట్ మూర్ఖుడా? ఆలోచన.